ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు శ్రీ శార్వరీ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి మొదటి పాదము కలిపి ధనుస్సు రాశి అవుతుంది. ఈ రాశి వారికి ప్రారంభములుగా ఇతూ మార్చి 29వ తారీఖు నుండి జూన్ 29వ తారీఖు వరకు కూడా ధనమందు గురుడు రజితమూర్తిగా ఉన్నారు. అదేవిధంగా జూన్ 29వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మళ్ళీ జన్మస్థానమందు సువర్ణమూర్తిగా ఉన్నారు. మళ్ళీ నవంబర్ 20వ తారీఖు నుండి ధనస్థానమందు గురుడు రజితమూర్తిగా ఉంటున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ధనస్థానమందు శనేశ్వరుడు సువర్ణమూర్తే. అదేవిధంగా రాహుకేతువులు ఇప్పుడు జన్మమందు రాహుకేతువులు, జన్మమందు తదుపరి వ్యయమందు కేతువు, 6వ స్థానమందు రాహువు ఈ సంవత్సరం అంతా కూడా తామ్రమూర్తిగానే ఉన్నారు. ప్రారంభములుగా ఇతూ ఈ రాశి వారికి ఆదాయం 8గా, ఖర్చు వ్యయం 11గా, రాజ్యపూజ్యం 6గా, అవమానం 3గా ఈ సంవత్సరం పరిగణిస్తోంది. ఈ రాశి వారికి గత భయంకరమైనటువంటి 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు 5 సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పాలి. అయితే జనవరి 24వ తారీఖునే శనేశ్వరుడు ద్వితీయంలోకి ప్రవేశించారు. అయినప్పటికీ జన్మమందు ఉన్నటువంటి కుజ సంచారం వల్ల కానీ, జరిగినటువంటి డిసెంబర్ నుంచి జరిగినటువంటి రవి సంచారం కానీ, కుజ సంచారం కానీ ఏది కూడా మొన్ననే జరిగినటువంటి జన్మస్థానంలో జరిగినటువంటి డిసెంబర్లో జన్మస్థానమందు జరిగినటువంటి షష్ఠగ్రహ కూటమి, 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి భయంకరమైనటువంటి షష్ఠగ్రహ కూటమి కూడా మీ రాశిలోనే పట్టడం చాలా దురదృష్టకరం. అటువంటి భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటిన సముద్రం అంత కష్టాలను దాటి బయటకు వచ్చారు ఈ శార్వరీ నామ సంవత్సరం ప్రారంభం నుంచే. పనులన్నీ కూడా విజయపథంలో ముందుకు పెడతారు. భయంకరమైనటువంటి కష్టాన్ని ఇచ్చినటువంటి శనేశ్వరుడు ధనమందు సువర్ణమూర్తిగా మిమ్మల్ని పెంచబోతున్నాడు. అదే సమయంలో ధనస్థానంలోకి అతిచారంతో ఎప్పుడో నవంబర్లో మారవలసినటువంటి గురుడు కూడా ధనస్థానంలోకి గురుడు అతిచారంతో 3 నెలల పాటు ముందుకు వెళ్ళడం మీకు కొంత ఊరట లభిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే మీకు అనుకూలంగా మారిపోతూ ఉంటుంది సమస్య. ఎటువంటి సమస్య అయినా సరే మీరు అయ్యో ఇది మనకి సంబంధించిన వాళ్ళది కదా, మనం ఫేవర్ చేయాలి అని ఆటోమేటిక్గా మీ మిత్రులు, శత్రువులు కూడా మిత్రులుగా మారి పనులన్నీ కూడా విజయపథంలో ముందుకు వెళ్ళేలా శని భగవానుడు, గురు భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అయితే మీరు చేయవలసిందల్లా ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి ధైర్యంతో, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో జాగ్రత్తగా మీకు వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకుని, నేను చేసేటువంటి నిర్ణయాలు సరైనవా కాదా, నేను ఈ దారిలో నడిస్తే నాకు మంచి జరుగుతుందా లేదా, గతించినటువంటి సంవత్సరాల్లో ఎన్నో రకములైనటువంటి మార్పులు చేర్పులు చేసి అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు మీరు. ఇక ముందు మీరు ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో బలమైన 3 గ్రహాలు కూడా మీకు ఫేవర్గా మారాయి. అంతే ఒక రకంగా ఈశ్వరుడు మీ యందు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో మీకు యోగాన్ని ఇస్తున్నారనే చెప్పాలి. అటువంటి పరిస్థితిని మీరు జయించడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. మీరు సరైనటువంటి విధి విధానాలను ఎంచుకోండి. వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. ఎందుకంటే పరమేశ్వరుడు దయంతో ఎన్నో రకాలుగా మీకు ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా ధనం రొటేషన్ అవుతుంది. దానివల్ల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఆదాయం వస్తుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. నిలబెట్టుకోలేక అయ్యో ఇలా జరుగుతోంది ఏంటి అని బాధపడతారు. తొందరపడవలసినటువంటి భయం లేదు. పరమేశ్వరుడు మీకు సర్వత్రగా ఆశీస్సులు ఇవ్వబోతున్నాడు అని ముందుగానే జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు కూడా మొన్ననే మారి ఉన్నారు. ధనమందుకు మీకు ఇప్పుడు ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నటువంటి శనేశ్వరుడితో సువర్ణమూర్తిగా గురుడు మారడం, కుజుడితో కలివేయడం ఎటువంటి పనినైనా సరే విజయపథంలో
కోపంతో కూడా మీరు పనులు చేయించుకోగలుగుతారు. మీ యొక్క సామర్థ్యం అటువంటిది. తొందరపడవద్దు. మూలా నక్షత్ర జాతకులు గణపతిని పూజించండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మహాలక్ష్మీదేవిని పూజించండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశను బట్టి, జరుగుతున్నటువంటి స్థితిగతులను బట్టి ఒక్కసారి మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ధనస్థానమందు మీ నక్షత్రంలోనే గురుడు యొక్క అతిచారము, శని భగవానుడు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన వల్ల ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. కష్టాలు ఈ సంవత్సరం 50% కష్టాలు మీకు తొలగిపోతాయి. రాబోయేటువంటి రోజుల్లో విజయపథంలో అడుగులు పడతాయి. దానివల్ల చాలా అభివృద్ధి కనబడుతోంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులకి చాలా చాలా అనుకూలంగా కనబడుతోంది. మీ విద్యకి విజయపథంలో అడుగులు పడతాయి. శ్రద్ధతో కూడుకున్నటువంటి విద్య అయితే మీకు తిరుగు లేకుండా ఉంటుంది. కాబట్టి మీకు యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉండడం వల్ల మీరు ఇంకా అంచెలంచెలుగా మీరు పెరుగుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనూ కూడా విద్యార్థులు ఉద్యోగాలకి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. ఇంకా మీరు విజయపథంలో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ప్రతి శనివారం కూడా శనివార నియమం చేయండి. తలస్నానం చేసి మీరు ఆ యొక్క శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి, ఈశ్వరుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేసిరండి. దానివల్ల మీకు ఇంకా శని భగవానుడు సువర్ణమూర్తిగా యోగిస్తున్నారు కాబట్టి ఇంకా మీకు అనుకూలంగా మారుతుంది. ఎక్కువగా ఆలోచించి తప్పటడుగు వేసి కన్నా ఎదుటి వ్యక్తుల మీద, గురువులు లేదా తల్లిదండ్రులతో ఆలోచించి మీరు చేస్తున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా అని ఆలోచించి ముందుకు వెళ్ళండి. స్వనిర్ణయాలకు విలువ కన్నా మీకు శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోండి. ధనపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదుగుతారు. మీకు అపూర్వమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేసుకోవద్దు. వ్యాపారస్తులకు మాత్రం మొదటి పంటలోనే ధనం బాగా చేతికి వస్తుంది. రెండవ పంటలో ఎలా వచ్చినప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. దుర్గాదేవి ఆరాధన, అదేవిధంగా శనైశ్వరుడు ఒక్కసారి ఏదైనా స్వయంభవ క్షేత్రాలైనటువంటి శని దేవాలయాలకి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకురండి. మందపల్లి వెళ్ళి శని భగవానుడికి తైలాన్ని నువ్వుల నూనెతో సమర్పించి స్వామి ఆశీస్సులు తీసుకురండి. స్వయంభవ క్షేత్రమైనటువంటి శ్రీశైలం వెళ్ళి ఒక్కసారి పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. గురు భగవానుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఒక్కసారి గురుదేవుల్ని అయినటువంటి దత్త పారాయణం చేయండి, సాయిబాబా పారాయణం చేయండి, సాయి దర్శనం చేసుకోండి. సర్వత్ర దిగ్విజయంగా మీరు ముందుకు పెడతారు. మీ కష్టాలు ఇంచుమించు చాలా వరకు తొలగిపోయినట్లే. కానీ మీరు చీకట్లో ఉండవద్దు, వెలుగులోకి రావాలి. మీ నిర్ణయాలను బయటికి తెలుసుకోవాలి. మీ కష్టంతో కూడుకున్నటువంటి పనులన్నీ కూడా అవి ఎన్నో రోజులుగా అవి నిద్రా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీకు మీ కృషి చాలా అవసరమవుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. భార్య ఆరోగ్య విషయంలో ఇసుమంత కొంత మిమ్మల్ని కలవరపెడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. మీకు తగ్గ రేటు వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి, కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వ్యాపారస్తుల కన్నా బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మేటువంటి వ్యాపారస్తులకి ధనం బాగా రొటేషన్ అవుతుంది, కలిసి వస్తుంది. లాభాలను చవిచూస్తారు. ఖచ్చితంగా మీరు విజయపథంలో ముందుకు పెడతారు. ఈ రాశిలో జన్మించినటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలకి లేదా సినిమా రంగంలో ఉన్న నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ మీరు చాలా రోజులుగా పడుతున్నటువంటి నష్టాల బారి నుంచి బయటపడి ధనం చేతికి అంది అభివృద్ధి పదంలోకి ముందుకు పెడతారు. దానివల్ల మన ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాలు కూడా జాగ్రత్తగా కలిసి వస్తాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయవద్దు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త వహించండి. సెల్ఫ్ డ్రైవింగ్ని కూడా అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మీ సంకల్పం
ఇంకా విజయపథంలో ముందుకు వెడుతూ ఆ పరమేశ్వరుడి దయ వల్ల గాయత్రి అమ్మవారి అనుగ్రహంతో అఖండమైనటువంటి లాభాలు మీకు రావాలని, పరమేశ్వరుడు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండాలని, మీ మనోభీష్టం నెరవేరాలని, మీరు రుణ విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవత.